సారీ ఫర్ ది ఇంటరప్షన్. విజయారెడ్డి భర్త వర్షన్ మనం మాట్లాడే ముందు ఒకవేళ ఈ విషయం గురించి మీ అభిప్రాయాలను మీరు మాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు, మీరు కూడా మాతో మాట్లాడొచ్చు. ఈ కేసుని చాలా సింపుల్గా క్లోజ్ చేస్తున్నారా? విజయారెడ్డికి నిజంగా న్యాయం, విజయారెడ్డికి తన పిల్లల ప్రాణాలకి నిజంగా న్యాయం జరిగే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయా లేదా? ఇక్కడ మీ అనుమానాలు ఏంటి? ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అసలు కంక్లూడ్ ఈ కేసు తేలుతుందని మీకు అనిపిస్తుందా లేదా? మీరు కూడా మాతో మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు. నిర్మల, వాళ్ళ హస్బెండ్ వర్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఎస్ ఇక్కడ నందు, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ ప్రతి ఛానల్లో కూడా ఒకటే చెప్తున్నాడు, నాకు ఎలాంటి అనుమానం లేదు, ఎవరి మీద అనుమానం లేదు, కేవలం కూడా ఇక్కడ డిప్రెషన్కి లోనై ఉంటుంది, ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయిన ఉంటుంది. అదేవిధంగా కూడా పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేదు కాబట్టి పిల్లల్ని హాస్టల్లో పెట్టడం పట్ల, నేను దుబాయ్లో ఉండడం పట్ల తను ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుంది, అంతే తప్ప నాకు ఎవ్వరి మీద అనుమానం లేదని చాలా ఈజీగా చెప్పేస్తున్నాడా అనే అనుమానాలు కూడా ఇప్పుడు ప్రజల్లో రేకెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు చేతికి ఎదిగిన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారంటే వాళ్ళ భవిష్యత్తుకు ఒక గోల్ వేసుకుని ఉంటారు. వాళ్ళు గోల్ పెట్టుకొని చదువుతున్న వాళ్ళు, అలాంటిది ఒకరేమో ఇంజనీరు, ఒకరేమో ఐఐటి అవ్వాలి అనుకున్న వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ తల్లితో వెళ్ళరు కదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొకటి, తండ్రి చేతికి ఎదిగిన పిల్లలు దూరం అయిపోతే ఈ చిన్న రీజన్ ఎలా చెప్పి తను సైలెంట్ అయిపోయాడు అనే కామెంట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము స్టార్టింగ్ డే నుంచి కూడా. ఇప్పటికీ కూడా అదే మాట చెప్తున్నారు సురేందర్ రెడ్డి అయితే. మరి అలాంటప్పుడు మీరు ఒంటరిగా ఉంది అని చెప్పేసి అలా డిప్రెషన్కి ఇదైన ఉంటుంది అని చెప్తున్నారు కదా, మరి మీరు వచ్చే ప్రయత్నం చేయొచ్చు కదా దుబాయ్ నుంచి అంటే, నాతో ఏ రోజు షేర్ చేసుకోలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరి ఇది ఎలాంటి, అంటే ఇది అందరూ ఒప్పుకునే రీజనేనా అనే అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంటే తన ఫోన్లో కావచ్చు, తన ల్యాప్టాప్లో కావచ్చు డిలీట్ అయినటువంటి మెసేజ్లు మరి హస్బెండ్కు ఇటు విజయారెడ్డికి సంబంధించినవి అయి ఉంటాయా, లేకపోతే ఈ ఇద్దరి మధ్యలో మరి కుటుంబ సభ్యులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారా, లేకపోతే మరి ఆఫీస్ తరఫు నుంచే అయితే ఆఫీస్ తరఫు నుంచి ఒకవేళ గనక ఎక్స్పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే గనక ఆ విషయాలన్నీ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తోటి కానీ, లేకపోతే ఎంతగానో ఇష్టపడే వాళ్ళ అన్నతో కానీ వాళ్ళ అమ్మతో కానీ షేర్ చేసుకోకపోయినప్పటికీ కూడా తను మనస్తాపానికి గురైన ఉంటే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తనతో తీసుకెళ్ళి ఉండదు అనేది ప్రజల్లో చాలా వరకు కూడా ఈ అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. ఈ విషయం ఇంత సంచలనం అవ్వడానికి గల కారణం ఏంటి అంటే, ముఖ్యంగా నిర్మల, ఇన్ కేసు ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుంటే సరే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేకపోయారు అనుకుందాం, హస్బెండ్కి తెలియదు, అన్నకు తెలియదు, అమ్మకు తెలియదు, ఇంకెవరికి క్లోజ్ వాళ్ళకి కూడా తెలియదు, కానీ కాల్ హిస్టరీ అయితే ఉంటుంది కదా, మెసేజ్ ఉంటాయి కదా, ఏదో ఒక సమాచారం అయితే ల్యాప్టాప్లోనో ఫోన్లోనో ఏదో ఒక రకంగా అయితే ఉంటుంది కదా ఖచ్చితంగా. సో ఈ పోలీసులు మరి ఇవన్నీ చూసిన తర్వాత, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ తర్వాత కూడా ఎందుకని ఈ విషయంలో ఏమీ బయటికి చెప్పలేకపోతున్నారా, లేకపోతే చెప్పట్లేదా ప్రస్తుతానికి? ఎలా చూడాలి? ఏమీ కనిపెట్టలేకపోయారని చూడాలా? ఎస్ నందు, ఈ విషయానికి వస్తే కూడా వాస్తవంగా చెప్పాలంటే జీఆర్పీ డిపార్ట్మెంట్ కూడా, రైల్వే డిపార్ట్మెంట్ కూడా 0 ఎఫ్ఐఆర్ మీద ఈ కేసు నమోదు చేసుకున్నారు. వాళ్ళు ఒక పక్క ఇటు ఇద్దరు పిల్లలతో తల్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డది కాబట్టి మేము అంత ఈజీగా వదిలిపెట్టాం ఈ కేసును, మేము ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నామని మొన్నటి వరకు చెప్పుకొచ్చిన మాట. కానీ మొన్నటి నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు ప్రెస్ మీట్ పెడతానన్నారు అఫీషియల్గా కూడా, కానీ అది కూడా ఇప్పుడు మర్చిపోయిన క్షణాలని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతున్నారు, అటు హస్బెండ్ డిస్టర్బ్ అవుతున్నారు, ఈ విషయం ఇంకా లాగొద్దు, ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఇది, అందులో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది, కానీ ఇంకా మాకు పూర్తి ఆధారాలు ఇంకా మా చేతికి రాలేదు, మేము ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పుకొస్తూ మాట దాటేస్తున్నారా మరి పోలీసులు అనే అనుమానాలు అయితే, ఎందుకంటే వాళ్ళు అదే చెప్తున్నారు కాబట్టి మరి మాట దాటే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనే దాని వెనకాలే ఈ ఉన్న కోణం ఏంటి అనేది ప్రజల్లో కొంచెము ఆసక్తికరంగా కావచ్చు, ఇటు చాలా అనుమానాలను కూడా వ్యక్తం చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇంత సంచలనంగా మారడానికి గల కారణం ఏంటంటే, ముఖ్యంగా చేతికెదిగిన పిల్లలు, ఒక తల్లి ఇలాంటి నిర్ణయం తీసుకొని వాళ్ళు ఈరోజు ప్రాణాలు కోల్పోతే అటు అత్తగారి వైపు నుంచి కావచ్చు, ఇటు అమ్మగారి వైపు నుంచి కావచ్చు, ఏ ఒక్కరు కూడా ఎందుకు దీన్ని ప్రశ్నించట్లేదు, ఎందుకు ఈ విషయం పట్ల వాళ్ళు గట్టిగా నిర్ణయం తీసుకొని దీనికి కారణం ఎవరు అని బయట పెట్టే ప్రయత్నం చేయలేదు.
ఏంటి కారణము, ఎందుకు కుటుంబ సభ్యులు కూడా పట్టించుకోకుండా వదిలేశారు అనే ఒక అనుమానాలతోనే కేవలం ఇప్పుడు ఇది చాలా సంచలనంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఆ విషయంలోనే రేపు ఇంకెవరికైనా ఇలాగే డెసిషన్ తీసుకుంటే వాళ్ళకు కుటుంబం అండగా నిలబడదా, లేకపోతే కుటుంబం నుంచే సమస్యలు వస్తున్నాయా అనే ఒక భయాందోళనకు కూడా గురవుతున్నారు ప్రజలను కూడా చెప్పుకోవచ్చు. ఆ కోణంలో చూసినప్పటికీ కూడా ఇప్పుడు డిప్రెషన్ ఈజ్ ద రీజన్ అని చెప్తున్నారు కాబట్టి అక్కడితో ఈ కేసు అయిపోయినట్టుగా మనం చూడాలా, ఇంకా ఏదైనా విచారణ జరుగుతుందా అసలు ఈ కేసుకు సంబంధించి? పోలీసులు ఇంకా ఏదైనా శోధిస్తున్నారా, లేదంటే అయిపోయిందా డిప్రెషన్ ఈజ్ ద రీజన్ అని చెప్పి ఇట్స్ క్లోజ్డా, ఫైల్ క్లోజ్ చేస్తారా? ఎస్ నందు, డిప్రెషన్ అని చెప్పేసి పోలీసులు ఎక్కడా కూడా అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ మేము వెల్లడించలేదు అని ఆర్టీవీ ముఖంగా కూడా వాళ్ళు మాట్లాడి చెప్పడం జరిగింది. అన్ని తప్పుడు వార్తలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా సిఐ సాయేశ్వర్ గౌడ్ కూడా చెప్పడం జరిగింది మన ఆర్టీవీ ముఖంగానే. ఇప్పటి వరకు కూడా స్టిల్ వాళ్ళు అదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. ఆ కోణంలో కూడా మేము ఎలాంటి సమాచారం బయటికి ఇవ్వలేదు, మాకు ఇప్పటికీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ జరిపిస్తూనే ఉన్నాము, అలాంటిది మేము ఎలా చెప్తాము, మేము ప్రెస్ మీట్ పెట్టి వెల్లడిస్తామని చెప్పాం కదా, అప్పటి వరకు కూడా ఆగలేక తప్పుడు రాతలైతే రాస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఎక్కడా కూడా ఇది డిప్రెషన్ అని కానీ మనస్తాపానికి గురైందని కానీ ఎక్కడ మేము వెల్లడించలేదు. త్వరలోనే మేము ప్రెస్ మీట్ పెడతామని ఇప్పటికీ కూడా అదే మాట చెప్తున్నారు. కానీ ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారు, ఈ కేసుకు ఎప్పుడు ఎండింగ్ చెప్తారు అనేది కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు నందు. రైట్, థ్యాంక్ యూ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏమీ తేలలేదా ఇప్పటి వరకు, లేదంటే ఇంకా విచారణ జరుగుతుందా అనేది తెలియడం లేదు. పోలీసులను అడిగితే మేము విచారణ చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ విచారణ జరుగుతుందా లేదా? ఇక్కడెక్కడా కూడా పోలీసులు ఇక్కడ ఏదో కావాలని దాచిపెడుతున్నారని కానీ, ఈ కేసుని పోలీసులు తప్పుదో పట్టించారని కానీ చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఈ కేసును ఫాలో అవుతున్న వాళ్ళకి, విజయారెడ్డికి న్యాయం జరగాలని కోరుకుంటున్న వాళ్ళకి డౌట్స్ అయితే వస్తున్నాయి. వీ కాంట్ డినై దీస్ డౌట్స్ ఆల్సో. ఇక్కడెక్కడ పోలీసుల చిత్తశుద్ధిని బ్లైండ్గా శంకించడం మా ఉద్దేశం కాదు. at the same time we must respect all these questions and doubts from the people who are demanding justice for Vijayareddy and her family, her kids. సో ఈ రెండు ఇంపార్టెంటే మాకు. సో పోలీసులు చెప్తారో లేదో కూడా తెలియదు మాకు, ప్రెస్ మీట్ పెడతారా లేదో కూడా తెలీదు, ఇప్పటి వరకు ఏ సమాచారం వచ్చిందో కూడా తెలీదు. యాజ్ పర్ ఇప్పటి వరకు మాకున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులు డిప్రెషన్ అని చెప్పారంటూ తెలుస్తుంది, కానీ దే డోంట్ నో ద రీజన్ ఫర్ డిప్రెషన్. సరే, పోలీసుల విషయం ఒక్క నిమిషం పక్కన పెడదాం. ల్యాప్టాప్ డీటెయిల్స్ ఏమున్నాయి, మరి ఫోన్లో కాల్ రికార్డింగ్స్ ఏమున్నాయి, ఎక్సెట్రా ఏమున్నాయి అనేది పక్కన పెడితే, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఏదైనా చేసుకుంటారు జనరల్గా అని విన్నామే తప్పితే, పిల్లల్ని కూడా ఇలా చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ని కూడా తమతో పాటు తీసుకెళ్ళిపోతారనేది ఇక్కడ వినలేదు మేము. ఒకవేళ జరిగిన చిన్న పిల్లల విషయంలో జరిగింది, కొంతమంది భర్తల మీద కోపంతో పిల్లల్ని వాళ్ళ ప్రాణాలు తీసుకున్న లాంటి ఘటనలు చూసాం. బట్ దే ఆర్ టీనేజర్స్, అక్కడ ఉన్నవాళ్ళు, దే నో ద వాల్యూ ఆఫ్ దేర్ లైఫ్. సరే, ఒక కాలర్ జాయిన్ అవుతున్నారు మనతో, జగన్ రెడ్డి ఉన్నారు. జగన్ రెడ్డి గారు నమస్తే. హలో, యా జగన్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే సార్. ఇది విజయారెడ్డి కేసు గురించి ముందుగా మీ ఆర్టీవీకి అభినందనలు తెలపాలి సార్. ఎందుకంటే ఈ కేసును మొదటి నుంచి నేను కూడా చూస్తున్నాను. అటు పోలీసులు కానీ, ఇటు విజయారెడ్డి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ పోరాడుతున్నట్టు అనిపించలేదు సార్ నాకు ఎక్కడా కూడా. ఫ్యామిలీకి అంత ఇంట్రెస్ట్ లేదంటారా విజయారెడ్డి కేసు? అదే కనిపిస్తుంది సార్, అసలు వాళ్ళకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. తను ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, పిల్లలు అంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ ఆల్రెడీ బాధపడుతుంటారు కదా, తమ ఫ్యామిలీ మనం అలా అనొచ్చా, మీరు అలా అనొచ్చా? కారణాలు ఎవరు, తన కూతురికి ఇలా ఎందుకు జరిగిందని ఆమె తల్లి పోరాడాలి, ఆ కూతురు ఎలాంటి క్షోభ అనుభవించిందో తెలుసుకోవాలి. అంత క్షోభ పెట్టింది ఎవరు, ఆ నిందితులను కఠినంగా శిక్షించాలని మనం ఎంతో చూస్తున్నాం, ఎన్నో న్యూస్లలో కూడా. ఆ బాధితులు ఫస్ట్ డిమాండ్ చేసేది నిందితుల్ని వదలకూడదని. అంత బాధ పెట్టి, అంత క్షోభ పెట్టింది ఎవరు అనే క్వశ్చన్ ఎక్కడ వినిపించట్లేదు సార్ వాళ్ళ కాడ. ఇక్కడ పోలీసుల నుంచి కూడా మేము 3 weeks నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒకటి రివీల్ చేస్తారు, ఎవరో ఒకరు ఉంటారు అనుకుంటున్నాం. ఇప్పటి వరకు వాళ్ళ సైడ్ నుంచి కూడా మాకు ఎలాంటిది దొరకట్లేదు సార్.
అసలు ఆ విజయారెడ్డి కేసు అనేది పెద్ద మిస్టరీ అయిపోయింది. ఇక్కడ సిటీలో ఉండి ఆమె అంతా ఎడ్యుకేటెడ్ అయి ఉండి టీమ్ లీడర్గా ఇప్పుడు ఆమెకి ఏం జరిగింది అనేది ఆమె ఫోన్లో కూడా కొంచెం తెలిసే అవకాశం ఉంటుంది, ఆ వాట్సాప్ చాటింగ్లో కానీ కాల్ రికార్డింగ్స్లో కానీ. అలాంటి అక్కడి నుంచి కూడా ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడం, ఇటు పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకెళ్లాలనుకుందంటే వాళ్ళ పిల్లలకు కూడా సెక్యూరిటీ ఉండదని భావించిందేమో తను లేకపోతే. అంటే పిల్లలు ఒకవేళ తను ఒక్కతే సూసైడ్ ఏమైనా చేసుకోవాలనుకుంటే పిల్లల ఎవరు చూస్తారు, వాళ్ళ అమ్మమ్మ లేకపోతే భర్త అన్నయ్య వీళ్ళ దగ్గరే ఉంటారు. కనీసం వాళ్ళ దగ్గర కూడా సెక్యూరిటీ ఉండదని భావించిందా అన్న అనుమానం ఉంది సార్ నాకు. అంటే ఇంట్లో వాళ్ళ నుంచే ఆమెకు థ్రెట్ ఉంది అన్న డౌట్ వస్తుంది. అందుకే ఆ నిర్ణయమే పిల్లల్ని తీసుకెళ్లడానికి కారణమై ఉంటుందని అనుకుంటున్నాం. ఇటు కనీసం పోలీసు వాళ్ళు కూడా 3 weeks అవుతుంది, ఎన్నో కేసులు 24 hours లో 48 hours లో చేజ్ చేస్తుంటారు, రివీల్ చేస్తుంటారు, కానీ ఇది 3 weeks అయిపోయింది సార్. అసలు అంటే పట్టించుకోవట్లేదా? ఒక లేడీ పిల్లలు ఇంట్లో వాళ్ళే పట్టించుకోవట్లేరు, మాకెందుకు అనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా నిజాలు దాస్తున్నారా తెలిసి, ఏమై ఉండొచ్చు అనేది ఇంకా అర్థం కావట్లేదు సార్ అసలు. ఓకే థ్యాంక్ యూ జగన్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడు ఇదే చాలామందికి ఉన్న ప్రశ్నలు ఇవే. జగన్ రెడ్డి ఏవైతే ప్రశ్నలు అడిగారో ఇవే ఉన్నాయి చాలామందికి ప్రశ్నలు. అండ్ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ విజయారెడ్డి కేసులో నిజాలు దాస్తున్నారా అనే ప్రశ్న అడిగితే చాలామంది 88% ఈ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళలో 88% ఎస్ అంటుంటే నో అని 12% మాత్రమే అంటున్నారు. అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అనేదే చాలామంది ఒపీనియన్. ఏదో ఉంది అనుమానించాల్సింది అనేదే చాలామంది ఒపీనియన్. నిజాలు దాస్తున్నారని అనుకుంటున్నారు. ధన్వి కామెంట్ చేస్తున్నారు, హస్బెండ్ని ఎందుకు వదిలేశారు అని. పోలీసులకి మరి హస్బెండ్ నాకేం తెలియదు అని చెప్పారు అండ్ పోలీసులు నమ్మారు మేబీ. అండ్ కే శ్రీదేవి కామెంట్ చేస్తున్నారు, చిరంజీవి భార్యను అడిగితే చాలా విషయాలు బయటకు వస్తాయి, విజయారెడ్డి హస్బెండ్ బ్రదర్స్ వైఫ్ మదర్ వీళ్ళకి అంతా తెలుసు, బిల్డర్ కొట్టాడు అంటే అంతా అక్కడే ఉంది విజయారెడ్డికి బిల్డర్కి అంటూ కామెంట్ చేశారు. సో ఇలా ఎన్నో అనుమానాలు. ఇక్కడ నేను ఎక్కడా కూడా కొన్ని అంటే విజయారెడ్డి క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టేలాగానో లేదంటే ఏదో ఒక రకంగా కొంచెం అనుమానంలో చూసే విధంగా కొన్ని అంశాలను కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పటికీ వాటిని నేనైతే ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే మనం మాట్లాడకూడదు, ఖచ్చితంగా తెలిసి తెలియకుండా కొన్ని విషయాల్ని మనం మాట్లాడకూడదు, ఎంకరేజ్ చేయకూడదు. అట్ ది సేమ్ టైం ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. మీ అభిప్రాయాలు మీకు ఉండొచ్చు, ఎందుకంటే కేసును ఫాలో అవుతున్నారు కాబట్టి మీ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి మేము ఎక్కడ తప్పు పట్టం. సో ఒకవేళ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను మీరు షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేయొచ్చు, మీరు కూడా మాతో మాట్లాడవచ్చు. విజయారెడ్డికి న్యాయం జరగదు అని చాలామంది నమ్ముతున్నారు, ఈ కేసులో ఏదో దాస్తున్నారని కొంతమంది నమ్ముతున్నారు. సో మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కుటుంబం కూడా విజయారెడ్డికి న్యాయం జరగాలని అంత బలంగా కోరుకుంటున్నట్లుగా అనిపించడం లేదు అని మరికొంతమంది అంటున్నారు. సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? డూ యూ ఫీల్ ద సేమ్? డూ యూ బిలీవ్ ద సేమ్? మరోవైపు పోలీసులు ఎందుకు తేల్చలేకపోతున్నారనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. ఎందుకంటే విజయారెడ్డి ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, ఎవరి ప్రాణాలైనా తీయాలి అంటే చాలా పెద్ద స్కెచ్ వేస్తారు. అలాంటి వాళ్ళే గంటలో దొరికిపోతున్నారు మన పోలీసులకి. అఫ్కోర్స్ వీ హ్యావ్ బెస్ట్ పోలీస్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళే పెద్ద పెద్ద క్రిమినల్ థాట్స్లో ఉన్నవాళ్ళు, అవతలి వాళ్ళ ప్రాణాలు తీయాలనుకున్న వాళ్ళే చాలా ఈజీగా కనిపెట్టగలుగుతున్నప్పుడు, వాళ్ళ ప్లాన్స్ని ఛేదించగలుగుతున్నప్పుడు ఒక సాధారణ మహిళ డిప్రెషన్తో తనని తాను హర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అది కనిపెట్టడం డూ యూ థింక్ ఇట్స్ రియలీ ఇంపాసిబుల్? అది కనిపెట్టడం అంత కష్టమో లేకపోతే అసలు అసాధ్యం అని మీకు అనిపిస్తుందా? అంటే డిఫికల్టీ ఆఫ్ కేస్ సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ మోటివ్. అంటే మోటివ్ అండ్ ఆ మోటివేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ది పర్సన్. సో ఇప్పుడు జనరల్గా మనందరికీ తెలిసిన విషయమే కదా, ఒక క్రిమినల్ మైండ్ అవతలి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు జాగ్రత్త పడతారు ముందే. సో ఇట్స్ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్. కానీ వాళ్ళని వాళ్ళు హర్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్త పడేది ఏముంది? ఇఫ్ somebody is trying to do some harm to themselves,
సో అక్కడ దాచుకోవడానికి ఉండదు వాళ్ళకి పెద్దగా. ఇక్కడ విజయారెడ్డి ఒక లెటర్ కూడా రాశారు అని చెప్తున్నారు కదా. ఇన్ దట్ కేస్ దేర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ హర్ డిజిటల్ సోర్సెస్ లైక్ ల్యాప్టాప్, ఫోన్స్, వీటిలో ఏదో ఒకటి ఉండాలి. ఆర్ ఎల్స్ దేర్ మస్ట్ బి సమ్ క్లూ టు దేర్ ఫ్యామిలీ. అది కూడా ఏమీ లేదు. ఇక్కడ ప్రశ్నలు రావడానికి కారణం ఏంటి అంటే ఏ రకమైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరక్కపోవడమే ఎక్కువ ప్రశ్నలు రావడానికి కారణం అవుతుంది. ఏదో ఒక ప్రశ్నకు సమాధానం దొరికితే ఇదిగో ఫలానా వ్యక్తి అయి ఉండొచ్చు, ఫలానా వ్యక్తి వల్ల జరిగింది కానీ ఏం జరిగిందో కనిపెట్టాలి, లేదంటే ఫలానా రీజన్ వల్ల జరిగింది కానీ దీన్ని ఇంకా మేము డీప్గా చేయాలి, ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది ఏదో ఒక సోర్స్ ఉంటే, ఒక వే అనేది దొరికితే ఆ వేలోనే వస్తాయి క్వశ్చన్స్. కానీ ఏ వే దొరికినప్పుడు 100 రకాల క్వశ్చన్స్ వస్తాయి. బికాజ్ ఏ క్లూ లేదంటున్నారు కదా అందరూ. దెన్ పీపుల్ థింక్ ఇన్ డిఫరెంట్ వేస్ ఖచ్చితంగా. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కాల్ చేయొచ్చు. ఒకసారి విజయారెడ్డి హస్బెండ్ ఏమన్నారు ఈ కేసుకు సంబంధించి, లెట్స్ టేక్ ఎ లుక్. ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడేమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలి, మీ మధ్య ఏమన్నా చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం? ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటివరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.